ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర. వివరాల కోసం సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రద్ధా వ్యాస్ గారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్యన అందరు తింటున్నారు రాగి దోశలు, రాగి అట్టులు, తర్వాత జొన్న రోటీలు, జొన్న రొట్టెలు అని చెప్పేసి అవి అంటే ఫుడ్ తీసుకోకుండా నైట్ ఎస్పెషల్ అవి తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఎక్కువగా చపాతీ తినేవాళ్ళు కూడా ఇప్పుడు వీటికి షిఫ్ట్ అయ్యారు. అది హెల్దీ అనండి? దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. వీట్ కంటే ఇది బెస్ట్. దాంట్లో కూడా జొన్న రొట్టె ఇస్ బెస్ట్ ఫర్ డిన్నర్స్. అవునా? ఇట్స్ బెస్ట్ రాగి కంటే కూడా. ఎందుకంటే రాగిలో కొంచెం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో ఇఫ్ యు టేక్ టూ మచ్ ఆఫ్ రాగి మరీ వెయిట్ గెయిన్ అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రాగి డైజెషన్ చాలా డిఫికల్ట్, స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి. అంటే 60 years అబౌవ్ వాళ్ళకి మరీ మీరు రాగి పెడితే నైట్ చాలా డిస్కంఫర్ట్ అవుతుంది వాళ్ళకి. దే కాంట్ డైజెస్ట్ ఇట్ ఓన్లీ. So for seniors and for children also, like very small children below 5 years and all, it is heavy to digest. Above 5 years you can give. Adults can take. Okay. But take it mostly if you are taking ragi, take it in the morning. Jonna roti you can take it night. Very good. Jonna roti aithe night aina no problem. No problem. Very good actually. Much better than normal roti. The wheat roti or paratha. It's much better. Bajra roti, mari multi millet also is there combination. Multi millet combination difficult to prepare, but you can prepare it once. Difficult to prepare. Ide correct. Meeku help unnappudu it's very easy. Otherwise to prepare it's very difficult. ఏదైనా కూడా లిమిట్ గానే తినాలి. అదేదో మూవీలో చెప్తాడండి, నేను లావ్ అయిపోయాను, బాగా ఒబేసిటీ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఒబేసిటీ ఉన్నావు కాబట్టి నువ్వు రైస్ తీసుకోవటం ఆపేసి చపాతీ తీసుకోమని చెప్తాడు ఆయన. మళ్ళీ 1 week తర్వాత వస్తాడు పేషెంట్ వచ్చి, నేను అసలు 1 kg కూడా తగ్గలేదు సార్, ఇట్లానే ఉన్నానంటే మరి చపాతీ తింటే ఎందుకు తగ్గలేదు సార్ అని అడుగుతాడు. అంటే అవునా, ఎన్ని తింటున్నావు చపాతీలు? రోజు 10 చపాతీలు తింటున్నాను సార్ అంటాడు. 10 చపాతీలు తింటే ఎలా తగ్గుతావు నువ్వు? ఒక్కటి కదా తినాలి. అది అలా తినేటప్పుడు కూడా ఇప్పుడు జొన్న రొట్టి కావచ్చు, లేకపోతే రాగి దోశ కావచ్చు, లేకపోతే ఈ ఏదైనా రోటీ ఏదైనా కావచ్చు, లిమిట్ గా తీసుకోవాలి. దట్ ఈస్ మెయిన్. అండ్ మా న్యూట్రిషనిస్ట్ కి అదే పెద్ద పని. ఏదైనా ఓకే అంటే ఫుల్ తినేస్తారు. మోడరేషన్. ఎంత క్వాంటిటీ, ఆ క్వాంటిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచిది అని మరి 10 రొట్టెలు అంటే సేమ్ స్టోరీ. ఓకే. 1-2 వరకు ఓకేనా అండి? 1-2 వరకు ఓకే. 2 ఇస్ మ్యాక్స్ యాక్చువల్లీ నైట్లో. మ్యాక్స్. మరి 2 కంటే ఎక్కువ తీసుకుంటే మరి మీరు కొంచెం యాక్టివ్ ఉండాలి. అప్పుడు 7 లోపల ఫినిష్ చేసేయాలి. 6:37 ఫినిష్ చేసి బెస్ట్ టైం ఫర్ డిన్నర్ 6:37. కానీ మనం ఓన్లీ ఫర్ డయాబెటిక్స్ ఆఫ్టర్ 10. ఓన్లీ ఫర్ డయాబెటిక్స్ కొంచెం దే కెన్ టేక్ అరౌండ్ 8:39. ఎందుకంటే మరి నైట్ లో లో గ్లైసిమిక్ వస్తుంది, లో షుగర్ అవుతుంది. సో టూ ఎర్లీ డిన్నర్ తీసుకుంటే వాళ్ళకి వీక్నెస్ అనిపిస్తుంది. ఓన్లీ ఫర్ డయాబెటిక్స్, అదర్వైజ్ ఇట్స్ గుడ్. ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల డైట్స్ వచ్చాయండి. యాక్చువల్లీ చాలా మంది రకరకాలైనటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేపించేసి వేరే రకాల ఫుడ్స్ పెట్టి వెయిట్ అయితే తగ్గుతున్నారు. బట్ అవి ఎంతవరకు కరెక్టా? ఏమన్నా హెల్త్ మీద లేకపోతే వాళ్ళ ఆర్గాన్స్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయా అని నాకు చిన్న డౌట్ ఉంది. వెరీ నైస్ క్వశ్చన్. నా ఫేవరెట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఈ డైట్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది పిల్లలకి, స్పెషల్లీ కాలేజ్ గర్ల్స్, యంగ్ గర్ల్స్, రీప్రొడక్టివ్ ఏజ్ గర్ల్స్ స్పెషల్ టార్గెట్ ఈ డైట్స్. అంటే టోటలీ స్టాప్ వీట్, నో గ్లూటెన్ డైట్, గ్లూటెన్ ఫ్రీ డైట్, టోటలీ టేక్ ఓన్లీ ఫ్యాట్స్, కీటో డైట్, టోటల్ షుగర్ స్టాప్ చేయాలి, టోటల్ ఇది అది. ఆ కన్ఫ్యూషన్లో ఫస్ట్ థింగ్ ఇస్ వెయిట్ లాస్ మన ఏం కాదు, హెల్త్ గెయిన్ మన ఏం. అది పెట్టుకోవాలి ఫస్ట్ టార్గెట్. ఆ కిలోస్ తగ్గాలి అంటే ఇఫ్ యూ డోంట్ ఈట్ ఫర్ 10 days యూ విల్ లూజ్ వెయిట్. బట్ యూ విల్ లూజ్ హెల్త్ ఆల్సో. నో, ఫస్ట్ థింగ్ ఇస్ థింక్ దట్ యూ హ్యావ్ టు గెయిన్ హెల్త్. ఆ సైడ్ ఎఫెక్ట్ లో వెయిట్ లాస్ అవుతుంది, బట్ ఇట్స్ బికమింగ్ రివర్స్. దే ఆర్ లూజింగ్ హెల్త్ అండ్ లూజింగ్ వెయిట్. So very careful, don't go for any fancy diet, first thing. Second thing, మీకు ఆ డైట్ ఎవరు చెప్పారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళు ఎంత ఆథెంటిక్ పర్సన్. సోషల్ మీడియా ర్యాండమ్గా ఏదైనా డైట్ తీసుకొని చేస్తే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్. స్పెషల్లీ
their organs. First thing is reproduction. Menstrual cycle periods anta it will go imbalance for ladies. Oh. First thing, they'll get all kinds of later on infertility. All this will start with these diets only. Second thing, their bone health will come down. Calcium source, bone health will come down. Third thing is, if they are taking heavy proteins like protein powders and all, their kidneys will get affected. So it's very dangerous. First thing you see who is giving you the advice, what is their education, and then follow these diets. Okay. This message I give repeatedly in almost all platforms to all the ladies. Don't go by social media directly without understanding what is the logic behind it. అంటే ఆ డైట్ ఎందుకు చేస్తున్నారు? మన హ్యూమన్ బాడీ, నార్మల్ హ్యూమన్ బాడీకి ప్రతి ఫుడ్ గ్రూప్ నుంచి అన్ని తీసుకుంటేనే బ్యాలెన్స్ డైట్ అవుతుంది. ఓకే. టోటల్గా ఫ్యాట్ స్టాప్ చేస్తే మీ రీప్రొడక్టివ్ హార్మోన్స్, టోటల్గా కార్బోహైడ్రేట్ స్టాప్ చేస్తే యువర్ బ్రెయిన్ ఫంక్షన్ విల్ గో. బ్రెయిన్ విల్ యూస్ కార్బోహైడ్రేట్స్ ఓన్లీ ఫర్ ఎనర్జీ. ఆ కార్బోహైడ్రేట్స్ టోటల్ నో కార్బోహైడ్రేట్, నో ఓన్లీ ఫ్యాట్ డైట్ తీసుకుంటే ఫస్ట్ బ్రెయిన్ హెడేక్స్, మైగ్రేన్, performance will come down, understanding will come down, all complications are there. So don't follow any fancy diet. What you are eating, eat in a balanced way. See that you are taking good fruits, good vegetables, good healthy fats you are taking, dairy products you are taking, everything in moderation. You calculate the amount, but don't give up on any one particular food, just like that. ఓకే. That is the idea, whole idea actually. ఒక పర్సన్ ఇంత తినాలి అంత తినాలి అని ఏమైనా ఉంటుందండి? వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి తీసుకోవాలా? Yes, definitely. వాళ్ళ ఏజ్, జెండర్, ఫిజికల్ యాక్టివిటీ, హెల్త్ కన్సర్న్స్. ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి డైట్ విల్ బి డిఫరెంట్, ప్రీ డయాబెటిక్కి కూడా డైట్ విల్ బి డిఫరెంట్, ఫర్ మినోపాజల్ ఉమెన్ ఇట్ విల్ బి డిఫరెంట్. అంటే వాళ్ళ హెల్త్ కన్సర్న్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు మీరు దినమంతలు, అది చూసి క్యాల్కులేట్ చేసి ఇస్తేనే అది కరెక్ట్ డైట్ ప్యాటర్న్ ఉంటుంది. మరి అది అంత క్యాల్కులేషన్ లేదు, జస్ట్ టేకింగ్ వన్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ స్టార్టింగ్ ద డైట్ ఇట్స్ డేంజరస్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కేరళలో ఒక ఆమె ఓన్లీ వాటర్ డైట్ చేసింది. ఓన్లీ వాటర్, లిక్విడ్ డైట్ అని, ఓన్లీ వాటర్, ఓన్లీ వాటర్, నాట్ ఈవెన్ లిక్విడ్, నాట్ ఈవెన్ జ్యూస్, నథింగ్. Only water she took for around 14-15 days. Then all her organs collapsed. అంటే ఆమె గట్, ఇంటెస్టైన్ అన్ని ఇట్లా స్టిక్ చేసి కొలాప్స్ అయింది and she died. She didn't tell people she's doing that diet. అంటే ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓన్లీ వాటర్ డైట్ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ 15 days చేసిందండి. 15 days చేసి she just collapsed and died. So be very careful whom you are following, what is the correct procedure. మీకు 2 నేషనల్ అవార్డ్స్, ఒక గ్లోబల్ అవార్డు కూడా ఉంది మీకు. థ్యాంక్ యూ. ఈ రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి మా తరఫున. తర్వాత మీరు లాస్ట్ టైం న్యూట్రిషనిస్ట్ ప్రోగ్రామ్ ఒకటి అయ్యింది, గుర్తుంది కదా మీకు? అందులో ర్యాంప్ వాక్ లో మీరంతా ర్యాంప్ వాక్ చేశారు అప్పుడు. సో ఆ ర్యాంప్ వాక్ లో ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని అందరూ తలా ఒక 2-3 minutes అట్లా మాట్లాడారు కదా. మీరేం మాట్లాడారో నాకు వినాలని ఉంది, ఒకసారి చెప్పండి అందులో. డెఫినెట్లీ. ఆ ర్యాంప్ వాక్ థీమ్ ఏంటంటే, మేము ఒబేసిటీ కంట్రోల్ చేయడానికి ఏ స్టెప్స్ యూజ్ చేయాలని అందరూ ఒపీనియన్ ఇచ్చారు. నేను ఒకటే చెప్పాను, డిటాచ్ ఇమోషన్ ఫ్రమ్ ఫుడ్. అది చాలా డిఫికల్ట్, కానీ అది మెయిన్ రోల్ ఒబేసిటీ కోసం. మీరు సాడ్ ఉన్నప్పుడు ఎక్కువ తింటారు, మీరు హ్యాపీ ఉన్నప్పుడు ఎక్కువ తింటారు, సెలబ్రేషన్ ఉంటే ఎక్కువ తింటారు. ఆ ఇమోషన్ని, సెలబ్రేషన్ని ఫుడ్తో డిటాచ్ చేసి చూడండి. యూ గో టు సమ్ గుడ్ ప్లేస్, హ్యావ్ గుడ్ టైమ్, లిసన్ టు మ్యూజిక్, ఏదైనా ఒకటి చేయండి. ఆ సెలబ్రేషన్లో కేక్ కావాలి, పేస్ట్రీ కావాలి, డ్రింక్స్ కావాలి, ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్లీ యుల్ గెట్ ఒబేసిటీ. నా థీమ్ ఏంటంటే డిటాచ్ ఫుడ్ ఫ్రమ్ ఇమోషన్, అది చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్పారు అక్కడ. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ టోల్డ్ ఫర్ యంగ్ లేడీస్, ప్రతి బాడీకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఆయుర్వేద ప్రకారంగా ప్రకృతి చెప్తారు కదా, వాత, పిత్త, కఫ. ఆ ప్రకృతి మన జీన్స్లో ఉంటుంది, మన ఫ్యామిలీ హిస్టరీలో ఉంటుంది. ఆ ప్రకృతి ప్రకారంగా మన బాడీ ప్యాటర్న్ ఉంటుంది. ఆ బాడీ ప్యాటర్న్లో మనం కంఫర్టబుల్ ఉండాలి, హెల్త్ బాగుండాలి. ఆ బాడీ ప్యాటర్న్ చేయాలని స్టార్వింగ్ చేసి డిప్రెషన్లో వెళ్ళి నేను హై జీరో అవ్వాలని ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకూడదు. మీరు ఉన్న బాడీ మీ జెనెటిక్స్ ప్రకారంగా ఆ ప్యాటర్న్లో ఉంది, ఆ ప్యాటర్న్లోనే మీరు కాన్ఫిడెంట్ ఉండాలి, ప్లస్ హెల్త్ బాగుండాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు, ఓవర్ వెయిట్ ఉండొద్దు. కానీ ఆ ఒక బేసిక్ ప్యాటర్న్ అట్లనే ఉంటుంది.
డోంట్ గో టు ఎక్స్ట్రీమ్స్ బై జస్ట్ స్టాపింగ్ ఫుడ్, స్టాపింగ్ ఎవ్రీథింగ్. అది ఒకటి చెప్పాను యంగ్ గర్ల్స్ కి. నైస్ అండి. ఇది ఇప్పుడు అక్కడే కాదు, ఇక్కడ చూసే వాళ్ళకి కూడా మెసేజ్ ఇది నిజానికి. ఎస్ ఎస్ ఎస్. చాలా మంచి విషయాలు షేర్ చేశారండి. ఎవరు ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏది ఎప్పుడు తీసుకోవాలి, ఏది ఎప్పుడు తీసుకోకూడదు, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ వాస్ అ ప్లెజర్. మీరు కూడా Thank చాలా you. బాగా క్వశ్చన్స్ అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్ గా కాన్వర్సేషన్ తీసుకున్నారు. అంటే జనరల్ వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్ని Yes. మీరు క్లియర్ చేశారు. Yes. దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.